జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. మోదీ నిజంగా హిందూ ముస్లింలను డివైడ్ చేస్తున్నారా? మోదీ వల్లే దేశంలో హిందూ ముస్లింల మధ్య ఘర్షణలు ఏర్పడుతున్నాయా? ప్రస్తుతం లోక్సభ ఎన్నికలు జరుగుతున్న వేళ వినిపిస్తున్న ప్రశ్నలివి. ఇప్పటికే దేశంలో 4 దశల ఎన్నికలు పూర్తయ్యాయి. ఇక మిగిలినది 3 దశలే. ఇప్పటికే బీజేపీ తన గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కేవలం 4 ఫేజ్ల ఎన్నికల్లోనే తాము మ్యాజిక్ మార్కుకి దగ్గరలో ఉన్నామన్నారు. తమకు మరో 4 సీట్లు వస్తే గెలుపు ఖాయమని, ఇక వచ్చే సీట్లన్నీ మెజార్టీ కోసమేనని ప్రకటించేశారు. మరోవైపు విపక్ష ఇండీ కూటమి మాత్రం ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తోంది. పేరుకు కూటమి ఏర్పాటైనా నాయకుల్లో మాత్రం ఐక్యత లోపించింది. దీంతో ప్రస్తుతం బీజేపీకి దేశవ్యాప్తంగా విపక్ష పార్టీగా కాంగ్రెస్ మాత్రమే ఉందని అనుకోవచ్చు. ఈ క్రమంలో మోదీ తన ఎన్నికల ప్రచారం ద్వారా హిందూ ముస్లింల మధ్య విభజన తీసుకువస్తున్నారనే మాటను హస్తం పార్టీ ఎక్కువగా ప్రచారం చేస్తోంది. అయితే నిజంగానే మోదీ మతాల మధ్య విభజనను తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారా అనే విషయాలను తెలుసుకుందాం. మోదీ ఎన్నికల ప్రచారంలో మొదట అభివృద్ధి నినాదాన్నే ప్రధాన ఎజెండాగా ముందుకు సాగారు. భారత్ను ఆర్థికంగా 3వ స్థాయిలో నిలుపుతానని, 2047 కల్లా దేశాన్ని ప్రపంచంలో ఆర్థికంగా మొదటి స్థానంలో నిలుపుతానని చెప్తూ వచ్చారు. గతంలో తాను చేసిన అభివృద్ధిని చూపి దీన్ని మరింతగా ముందుకు తీసుకువెళ్తానని చెప్పి ఓట్లు అడిగేవారు. కానీ ఇంతలో కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. ఈ మేనిఫెస్టోలో హస్తం పార్టీ కేవలం ముస్లింల కోసం ఎన్నో తాయిలాలను ప్రకటించింది. 1 కాదు 2 కాదు. ఆ పార్టీ మేనిఫెస్టో ప్రకారం లెక్కేస్తే అగ్రభాగం ఆ వర్గానికే చెందుతోంది. అంతగా తాయిలాలను ప్రకటించింది. ముస్లింలకు స్కాలర్షిప్లు, దేశ విద్యా వ్యవస్థలో వారికి అగ్రభాగం ప్రకటించటం, ప్రభుత్వ విభాగాల్లో ముస్లింలకే మొదటి హక్కు ఇవ్వటం, వారి వస్త్రధారణ, ఆహారంలో వారి అభిరుచులకి తగ్గట్లే ప్రభుత్వం ఓకే అనటం వంటివి చాలా ఉన్నాయి. దీంతో మోదీ మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ముస్లిం లీగ్ ముద్ర కనిపిస్తోందని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు. ఆ మేనిఫెస్టోలోని మిగిలిన భాగాన్ని వామపక్షాల ఆలోచనలు ఆక్రమించాయని విమర్శించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోను అబద్ధాలు పుట్టగా ఆయన అభివర్ణించారు. అందులోని ప్రతి పేజీ లక్ష్యం భారతదేశాన్ని ముక్కలు చేయటమేనని ఆరోపించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో కాంగ్రెస్ మేనిఫెస్టోలో ముస్లిం లీగ్ ముద్ర ఉండేదని, ఇప్పుడు వారి ఆలోచనలు అదే విధంగా ఉన్నాయంటూ ఎద్దేవా చేశారు. స్వాతంత్ర్యోద్యమం నాటి కాంగ్రెస్ పార్టీ దశాబ్దాల క్రితమే అంతమైందన్నారు. ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీకి విధానాలు గాని, సిద్ధాంతాలు గాని, దేశాభివృద్ధిపై దృష్టి కానీ ఏవీ లేవని ఆరోపించారు. ఆ పార్టీ అన్నింటినీ కాంట్రాక్టుకి ఇచ్చేసినట్లుగా, మొత్తంగా పార్టీని అవుట్ సోర్సింగ్ చేసేసినట్లుగా కనిపిస్తోంది. ప్రజల్లో విభజన తీసుకురావటమే కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యమని దుమ్మెత్తిపోశారు. ఇక ఆ తర్వాత రాహుల్ గాంధీ తన ఎన్నికల ర్యాలీలో వెల్త్ డిస్ట్రిబ్యూషన్ చేస్తామని చెబుతూ వచ్చారు. రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంలో తాము దేశాన్ని ఎక్స్రే తీస్తామని చెప్పారు. ప్రస్తుతం దేశంలో సంపద అంతా ఒకరి చేతుల్లోనే ఉందని, దాదాపుగా 90% సంపద అంబానీ, అదానీ చేతుల్లోనే ఉందని రాహుల్ చెప్పారు. 140 కోట్ల జనాభా ఉన్న దేశంలో ఈ ఆర్థిక అసమానత సరికాదని చెప్పారు. ఈ అసమానతలు తొలగిపోవాలంటే దేశంలో సంపదను రీడిస్ట్రిబ్యూషన్ చేయాలని రాహుల్ గాంధీ భావించారు. దీనికి తమ పార్టీ సిద్ధంగా ఉందని కూడా తెలిపారు. తాము అధికారంలోకి వస్తే మొదటగా దీనిపైన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. దేశంలో ఎవరి వద్ద ఎంత సంపద ఉందనే విషయాన్ని లెక్కిస్తామని చెప్పారు. ఆ తర్వాత సంపదపై ఎవరికి ఎంత హక్కు ఉంటే అంత మాత్రమే వారికి పంచుతామని అన్నారు. అంటే ఒక వ్యక్తి తాను కష్టపడి సంపాదించుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రకారం అతని వర్గానికి అంత హక్కు లేకపోతే ఆ ధనమంతా ప్రభుత్వానికే చెందుతుంది. ఇలా ప్రభుత్వానికి చేరిన ధనమంతా ఆ పార్టీ ఆలోచన విధానాన్ని బట్టి ముస్లింలకే మొదటగా చేరుతోంది. అంటే దేశ సంపదనంతా మొదటగా ప్రభుత్వం తన చేతిలో పెట్టుకొని ఆ తర్వాత ముస్లింలకు పంచుతోంది. కాంగ్రెస్ పార్టీ మైనారిటీ బుజ్జగింపు రాజకీయాలను ఇంతలా చేస్తున్నా కూడా మోదీ చూస్తూ మౌనంగా ఉండిపోతే అది బీజేపీకే నష్టాన్ని చేకూరుస్తుంది. అందుకే ఇక ఈ బుజ్జగింపు రాజకీయాలను ఏమాత్రం ఉపేక్షించకూడదని మోదీ తనదైన శైలిలో ధ్వజమెత్తారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజల సంపదంతా మైనార్టీలైన ముస్లింలకు పంచుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించారు. దేశంలోని వనరులపై మైనార్టీలదే తొలి హక్కని, యూపీఏ హయాంలో
విషయంలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిన వ్యాఖ్యలను తన వాదనకు మద్దతుగా మోదీ ఉదాహరించారు. ప్రజల వద్ద ఉన్న బంగారంతో సహా సంపద మొత్తం సర్వే చేసి అందరికీ సమానంగా పునఃపంపిణీ చేస్తామని కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో చెప్పిందన్నారు. అంటే దేశ సంపదనంతా చొరబాటుదారులకు, ఎక్కువ మంది పిల్లలున్న వారికి పంచుతారని దుయ్యబట్టారు. ప్రజల ఆస్తులని జప్తు చేసే అధికారం ప్రభుత్వాలకు ఉందా అని ప్రశ్నించారు. అర్బన్ నక్సలిజం మనస్తత్వం ఉన్న ఆ పార్టీ నాయకులు మహిళల మంగళ సూత్రాలను కూడా వదలరన్నారు. ప్రజల కష్టార్జితం చొరబాటుదారుల పాలు కావడాన్ని ఎవరూ సమ్మతించరని ప్రధాని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ స్పీచ్తో అప్పటి వరకు బుజ్జగింపు రాజకీయాలను చాప కింద నీరులా చేస్తూ వచ్చిన హస్తం పార్టీకి తీవ్రంగా ఎదురు దెబ్బ తగిలిందనే చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ రాజకీయాలను మోదీ ఎండగట్టడం ద్వారా ఆ పార్టీ చేస్తున్న బుజ్జగింపు రాజకీయాలన్నీ ప్రజలకు అర్థమవుతూ వచ్చాయి. హస్తం పార్టీ ద్వంద్వ వైఖరిని ఎండగట్టినందుకే ఆ పార్టీ ఇప్పుడు ప్రధాని మోదీ విభజన రాజకీయాలు చేస్తున్నారంటూ విమర్శించడం మొదలుపెట్టాయి. దేశ ప్రధాని అయ్యుండి ప్రజల్లో విభజన కోసం ప్రయత్నిస్తారా అంటూ ప్రశ్నించడం మొదలుపెట్టింది. అయితే నిజానికి మోదీ ప్రజల్లో విభజనను తీసుకువస్తున్నారా అనే విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ గత 60 ఏళ్లుగా మైనారిటీ బుజ్జగింపు రాజకీయాల్లో భాగంగా హిందువులను పూర్తిగా విస్మరించింది. ఏకంగా ఉగ్రవాదుల కోసం కన్నీళ్లు కార్చే స్థాయికి ఆ పార్టీ చేరుకుంది. బుజ్జగింపు అంటే అదేదో ముస్లింల బాగు కోసం చేయటం కాదు. హిందువులను ఎంత ఏడిపిస్తే అంత ఎక్కువగా ముస్లింల ఓట్లు పడతాయనే విధంగా హస్తం పార్టీ వ్యవహరించేది. 26/11 ముంబై ఉగ్రవాద దాడుల్లో పాల్గొన్నది ముస్లింలు కాదని, హిందూ ఉగ్రవాదమే దీనికి ప్రధాన కారణమని నమ్మించే ప్రయత్నం చేసింది. అంతలా బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్న హస్తం పార్టీని సెక్యులర్ పార్టీ అని కితాబివ్వాలా? మోదీ ఈ పార్టీ ద్వంద్వ వైఖరిని ఎండగడితే మత విభజన చేసినట్లా అనే ప్రశ్నలు ఉత్పన్నమవటం సహజమే కదా. మోదీ ప్రధాని అయి 10 ఏళ్లు పూర్తయింది. ఇప్పటి వరకు మోదీ ముస్లింలకు ఏ విషయంలో అయినా అన్యాయం చేశారా అంటే దీనికి కాంగ్రెస్ పార్టీ ఏం సమాధానం చెప్తోంది? అంత్యోదయలో భాగంగా మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం తమ పథకాలను అన్ని వర్గాల వారికి సమానంగానే అందించింది. రైతులకు ఏదైనా పథకం అందిస్తే అందులో ముస్లింలను వెలివేయటం వంటివి చేయలేదు. మహిళలకు పథకాన్ని తీసుకొచ్చిన ముస్లిం మహిళలకు సైతం సమానంగానే అందించారు. అటువంటి సమయంలో మోదీ ముస్లిం వ్యతిరేకి అని ముద్ర వేయటం ఎంతవరకు సబబు? అంతేకాదు, ముస్లిం మహిళలను దశాబ్దాలుగా వేధిస్తున్న ట్రిపుల్ తలాక్ను రద్దు చేసింది కూడా మోదీనే. ట్రిపుల్ తలాక్ రద్దు అవ్వకముందు ఉన్నపళంగా భర్త తలాక్ చెప్పటంతో మహిళలకు ఏం చేయాలో పాలుపోని స్థితి నెలకొని ఉండేది. వారికి భరణం కూడా దక్కేది కాదు. అటువంటి నిస్సహాయ స్థితిలో నుంచి ముస్లిం మహిళలకు మోదీ భరోసాగా నిలిచారు. కాంగ్రెస్ కు సైతం సాధ్యం కాని ట్రిపుల్ తలాక్ రద్దు చేసి చూపారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అగ్రనేత అయిన రాహుల్ గాంధీ దేశంలోని కొన్ని వర్గాలను రెచ్చగొడుతూ వస్తున్నారు. ముఖ్యంగా తమకు ఎంతో కాలంగా సాంప్రదాయిక ఓటు బ్యాంక్ అయిన ముస్లింలను మోదీకి వ్యతిరేకంగా రెచ్చగొట్టడాన్ని కొనసాగిస్తున్నారు. అందులో భాగంగానే మోదీ ముస్లింలకు వ్యతిరేకి అని చెప్పడం ద్వారా తమ ఓటు బ్యాంకును పదిలం చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. అయితే ప్రస్తుతం హస్తం పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి ఫలిస్తాయా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా మోదీకి కేవలం హిందువుల్లోనే కాకుండా అన్ని వర్గాల్లోనూ తనదైన చరిష్మా ఉంది. అతని ర్యాలీల్లో కూడా ముస్లిం మహిళలు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. అందుకే హస్తం పార్టీ ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా అవి సఫలం కావటం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.